హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ పచ్చడి అండి. పోపు వేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి. చాలా టేస్టీగా వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుందండి. ముద్దపప్పులో పెరుగన్నంలో ఎంత బాగుంటుందో, ఏమి కూరలేని టైంలో కూడా ఈ పచ్చడి మనం వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను 2 కాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం పెట్టుకుంటాం కాబట్టి ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇంతవరకు పెట్టని వాళ్ళు కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. 2 కాయలు కదండి, ఒక్క కాయ ఉన్న పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా సన్నగా తరిగిన ముక్కలను 3 కప్పులు అయ్యాయి. నేను 1 కప్పు కారం వేసాను, 1 స్పూన్ మెంతి పొడి వేసాను, 4 స్పూన్లు ఏమో ఆవపిండి వేసాను. చాలా బాగుంటుందండి ఆవపిండి ఇలా వేసుకుంటే. 1/2 కప్పు ఉప్పు వేసాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే ముందు ఆయిల్ వేయలేదండి, నేను తాలింపు పెట్టే పోసాను. ఇంకా బాగుందండి. మీరు ఒకసారి ఇలా చూడండి. ముందుగా ఈ తాలింపులో ఉండి ఎల్లిపాయలు దంచేసుకుంటే ఈ పోపులో చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఇలా పోపు వేసుకోవాలండి. ఈ పోపు అయిపోయిన తర్వాత మనం ముందుగా కారం అన్నీ కలిపి పెట్టుకున్న దానిని దాంట్లో వేసేసేయాలండి. ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో చట్నీ. అప్పటికప్పుడు పెట్టుకుంటాం కాబట్టి, పోపు పెట్టుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి.